జంగారెడ్డిగూడెంలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ నందు హార్ట్ఫుల్నెస్ సంస్థ శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురికి ధ్యానంపై అవగాహన కల్పించారు. ఎల్ఈడి టీవీ ద్వారా వారికి పలు అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు పెద్దలు సైతం పాల్గొన్నారు. కాసేపు ధ్యానం చేశారు. ధ్యానం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. దినచర్యలో ధ్యానం కూడా భాగం కావాలని సూచించారు. ధ్యానం, యోగా వంటివి చేయడం వలన మనసు ఉల్లాసంగా కుదుట పడుతుందని, తెలివితేటలతో పాటు మానసిక ఆనందం, క్రమశిక్షణ, చేసే పనిపై దృష్టి, ఏకాగ్రత అలవాటు పడుతుందని, అన్నిటికంటే ఆరోగ్యంగా జీవించడానికి మార్గం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోఆర్డినేటర్ విజయసారథి, పవన్, ముత్యాలరావు, రామకృష్ణ, సత్యవతి పాల్గొన్నారు. ధ్యానాభిలాషి కొల్లేపర కృష్ణారావు, శిక్షకులు మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను. ధ్యానం ఉండలేకపోతున్నాం. ధ్యానం కనీసం 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాం. ఇప్పుడు ఈయన రిలాక్సేషన్ చెప్పింది పాటిస్తే చాలా ఇదిగా ఉంటుంది, పాటించుకోవాలనుకుంటున్నాం. అలాగే కంటిన్యూ చేస్తే అరగంట తగ్గంట చేస్తే చాలా ఫలితాలు వస్తాయి. And I want to congratulate once again each and everyone. So heartfulness meditation is participating. మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఉపయోగించాల్సిందే మనసు అండి. ఆ మనసు లోపల ఛానల్లో పెట్టకపోతే అది ఏమవుతుందంటే మనసుకి ఎదురు తిరుగుతుంది. అంటే లోపలికి వెళ్ళను, డెప్త్కి లోపలికి వెళ్ళను. ఎప్పుడైతే నేను నా మనసును నా మాట వినేలా చేస్తానో, చేసినప్పుడు అది ఏమవుతుందంటే నేను చెప్పినట్టు అది ట్రైన్ అవుతుంది. ఇప్పుడు అది చెప్పినట్టు నేను వింటున్నాను. అలా కాకుండా నేను అది చెప్పినట్టు వినాలి అని అంటే నువ్వు అక్కడ కూర్చో, ఇక్కడికి వెళ్ళు అని దాన్ని చెప్పాలి. అప్పుడు అది నా మాట వినదమ్మా. అప్పటి వరకు ఏంటంటే మనకి ఎప్పుడు కళ్ళు తెరిచేద్దామా అనేటటువంటి భావన కలుగుతాను.